రేపు బాక్స్ ఆఫీస్ బరిలో దిగనున్న నాని సూర్యలు ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చేలానే కనిపిస్తున్నారు. కెరీర్లోనే ఆల్ టైమ్ సెకండ్ హైయెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకుని నాని దూకుడు చూపిస్తుండగా, నేను ఎక్కడా తగ్గనంటూ అడ్వాన్స్డ్ బుకింగ్స్ లో యమాజోర్ చూపిస్తున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య. దీంతో అసలు మే 1న ఎవరు సత్తా చాటుతారంటూ ఇప్పటి నుంచే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారట మూవీ లవర్స్. సినిమాకి తన రేంజ్ని పెంచుకుంటూ బాక్సాఫీస్ దగ్గర ఫుల్ కన్సిస్టెంట్ గా దూసుకుపోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీదున్న నాని ఇప్పుడు హిట్ 3తో మరోసారి థియేటర్స్ లో రచ్చ చేయడానికి రెడీ అయిపోయాడు. ముఖ్యంగా టైర్ 2 హీరోల సినిమాల బిజినెస్ల పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకుని టాప్ హీరోలకి గట్టి వార్నింగే ఇస్తున్నాడు. మీడియం రేంజ్ మూవీస్ లో లైగర్ మూవీ ఇప్పటికీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో 88 కోట్లకు పైగా బిజినెస్ ను అందుకోగా, తర్వాత ప్లేస్ లో 52 కోట్లకు పైగా బిజినెస్ తో ఖుషీ సినిమా నిలిచింది. ఆ తర్వాత సినిమాని నాని దసరా 50 కోట్లతో సొంతం చేసుకోగా, 48 కోట్లతో నెక్స్ట్ ప్లేస్ లో నిలిచింది హిట్ 3. నానితో తలపడుతున్న సూర్య మొదట్లో కాస్త వెనకపడ్డట్టు అనిపించినా మెల్లిగా తన సత్తా చూపడం మొదలెట్టాడు. ముఖ్యంగా ఈ సినిమా అడ్వాన్స్డ్ బుకింగ్స్ లో దుమ్ము లేపుతున్నట్టు తెలుస్తోంది. అడ్వాన్స్డ్ బుకింగ్స్ ఏప్రిల్ 27న ప్రారంభం కాగా, డిమాండ్ తట్టుకోలేక యాప్స్ క్రాష్ అయ్యాయంటేనే దీనికున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇక వినిపిస్తున్న టాక్స్ ప్రకారం తొలి 24 గంటల్లోనే బుకింగ్స్ ద్వారా దాదాపు 5 కోట్లు వసూలయ్యాయని తెలుస్తోంది. అంటే సూర్య కూడా నానికి గట్టి పోటీ ఇచ్చేలానే కనిపిస్తున్నాడు. ఇక రీసెంట్ గా పర్లేదనిపించుకున్న అజిత్ సినిమాకి 24 గంటల్లో 57,000 టికెట్లు మాత్రమే సేల్ కాగా, రెట్రోకి 24 గంటల్లో 82,000 టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. చూడాలి మరి ఎవరూ తగ్గమంటూ దూసుకొస్తున్న ఈ స్టార్స్ లో ఎవరు విన్నర్ గా నిలబడతారో. For more videos like this, subscribe Big TV channel.